శిథిలాలుగా మారిన స్థలాన్ని ఇల్లుగా మార్చేసిన రికార్డులు. బకాయి ప్రాపర్టీ ట్యాక్స్ ని పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ కు గ్రీన్ సిగ్నల్. చివరికి మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి అధికారిక పత్రాలు సిద్ధం చేసిన ఘటన జగిత్యాల మున్సిపాలిటీలో కలకలం రేపుతోంది. ఒకటి కాదు, వరుసగా బయటపడుతున్న అవినీతి ఆరోపణలకు తాజా ఘటన మరో ఉదాహరణగా మారింది. జగిత్యాల మున్సిపాలిటీలో ఓ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామెండ్ల మల్లయ్య పేరిట ఉన్న స్థలంలో ప్రస్తుతం ఇల్లు లేకపోయినా కేవలం శిథిలాలు మాత్రమే ఉన్నప్పటికీ రికార్డుల్లో ఇల్లు ఉన్నట్లుగా చూపిస్తూ పార్టీషన్ డీడ్కు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2011 నుంచి ఈ ఆస్తికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లించకపోగా ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు నకిలీ పత్రాలు సిద్ధం చేసి ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం బయటపడటంతో మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఫోర్జరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామెండ్ల రాజేష్తో పాటు డాక్యుమెంట్ రైటర్ దిండిగల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మ్యూటేషన్ వ్యవహారం అంత వేగంగా ఎలా పూర్తయిందన్న అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరెవరైనా పాత్రధారులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. కాపీస్ అనేది మనం ఎటువంటిది బయటికి ఇవ్వట్లేదండి. సో ఈ గత కమిషనర్ ఉన్నప్పుడు కూడా బయటికి ఎటువంటి అంటే ఇంతకుముందు ఇంత ఫీజు అనేది చెప్పి తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఫీజు కూడా ఎటువంటి ఫీజు తీసుకోకుండా కూడా ఎటువంటి అసెస్మెంట్ కాపీ కూడా బయటికి మనం ఇవ్వట్లేదు. సో ఈ అసెస్మెంట్ కాపీ అనేది బయటికి ఎలా వెళ్ళిందంటే అంతకు ముందు ఎప్పుడన్నా వాళ్ళు తీసుకున్నారనేది అది ఎంక్వైరీలో కానీ ఇష్యూ చేయలేదు. సో అది ఎవరు దాన్ని సైన్ చేశారు, ఎవరు చేశారు అనేది ఫర్దర్ ఎంక్వైరీలో కానీ కంప్లైంట్ కాపీ అనేది పంపించడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకున్నారంటే ఏజ్ బిల్డింగ్ డిప్రిషియేషన్ కోసం పెట్టుకున్నారు. అంటే అది వాళ్ళు ఒకవేళ కన్సర్న్ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత 1% తగ్గుతూ ఉంటుంది. అందుకోసం తీసుకొచ్చారు అది. కాకపోతే నేను అది కన్సిడర్ చేయలేదు, వాళ్ళకి ఏ రిబిట్ ఇవ్వలేదు, డిప్రిషియేషన్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయలేదు. ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ 0 అనే కొట్టాం మేము. మళ్ళీ తర్వాత డిప్రిషియేషన్ కూడా 0 ఉంది, రిబిట్ 0 ఉంది. కాబట్టి మేము ఆ సర్టిఫికేట్ని కూడా కన్సిడర్ చేయలేదు, మేము వాళ్ళకి ఎలాంటి రిబిట్ కూడా ఇవ్వలేదు. జగిత్యాల మున్సిపాలిటీ పేరు గత కొన్నేళ్లుగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. డీజిల్ బిల్లుల వ్యవహారం, టౌన్ ప్లానింగ్ అక్రమాలు, రెవెన్యూ, శానిటైజేషన్ విభాగాల్లో అవినీతి, హోర్డింగ్స్ ట్యాక్స్, అద్దె భవనాల రీటెండరింగ్, వాహనాల మరమ్మతుల పేరిట ఖర్చులు, ఇలా అనేక అంశాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. సిఐడి, ఏసీబీ, విజిలెన్స్ వంటి దర్యాప్తు సంస్థలు పలుమార్లు విచారణ చేపట్టినా అక్రమాలకు అడ్డుకట్ట పడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఫోర్జరీ వ్యవహారం మరోసారి మున్సిపాలిటీలో పరిపాలనా పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. శిథిలాలుగా మారిన స్థలాన్ని ఇల్లుగా చూపించడం, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండానే రిజిస్ట్రేషన్కు ప్రయత్నించడం, చివరకు మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం, ఈ పరిణామాలు జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాల తీవ్రతను మరోసారి బయటపెట్టాయి. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక ఇది మరో వివాదంగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.